హలో అండి. ఆనంది కలగన్న తర్వాత కూర్చొని చాలా బాధపడుతూ ఉంటుంది. ఆదిత్య గారు నిజంగా నన్ను క్షమిస్తే బాగుండు కదా అని చెప్పి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది. ఇంతలోకే నెక్స్ట్ డే మార్నింగ్ అయితే శశికాంత్ అయితే సునంద దగ్గరికి వెళ్ళి, సునంద నేను నిన్నే ఒక సినిమా చూశాను అని చెప్పి అంటూ ఉంటాడు. ఏంటండి అది అనగానే ఇంకా శశికాంత్ తన మనసులో అనుకున్న మాట అయితే సునందతో చెప్తాడు. సరేనండి, వెంటనే జ్యోతి వాళ్ళకి సింహాద్రి వాళ్ళకి ఫోన్ చేసి చెప్పండి అని చెప్పి సింహాద్రి చెప్పడంతో శశికాంత్తో చెప్పడంతో శశికాంత్ అయితే సరే అని చెప్పేసి అందరిని రమ్మంటాడు. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఆనంది మెల్లో నల్లపూసలు వేయించడానికి పొంతులు గారిని పిలిపించి పూజ అయితే చేపిస్తారు. ఇంకా పొంతులు గారు అయితే నల్లపూసల పూజ అయితే చేసి అమ్మవారి దగ్గర పెట్టిన నల్లపూసలు, అయ్యా ఈ నల్లపూసలు తీసుకొని నీ భార్య మెల్లో వెయ్యి అని పొంతులు గారు చెప్తూ ఉంటారు. ఇంకా పొంతులు గారు చెప్పిన మాట ప్రకారం ఆదిత్య అయితే ఆ నల్లపూసలు తీసుకొని ఆనంది మెల్లో వెయ్యాలి అని ఇంకా పైకి లెగిస్తాడు. ఇంతలోకైతే ఒక్క నిమిషం పొంతులు గారు, ఈ నల్లపూసలు కూడా అమ్మవారి పాదాల దగ్గర పెట్టి నాకు ఇవ్వండి అని చెప్పేసి అలేఖ్య అంటుంది. ఆ మాటకి అందరూ షాక్ అయిపోతారు. ఇంక వెంటనే పద్మమ్మ ఒక్కసారిగా లేచి, ఈ నల్లపూసలు ఎందుకు, అయినా నేను అమ్మవారి దగ్గర పెట్టానంటే నా మెల్ల ఈయనేయడానికి, జ్యోతమ్మ పెట్టిందంటే సూర్యసారి వేయటానికి, ఈ నల్లపూసలు నువ్వు పెట్టావంటే ఎవరు వేయటానికి అని చెప్పేసి పద్మమ్మ అయితే అడుగుతూ ఉంటుంది అలేఖ్యని. ఆ మాటకి అలేఖ్య అని ఈ నల్లపూసలు నేను ఆదిత్య చేత వేయించుకుంటాను అని చెప్పేసి ఒక్కసారిగా అందరికీ షాక్ ఇచ్చే విషయం అయితే చెప్తుంది. ఆ మాట వినగానే అందరూ అయితే ఒక్కసారిగా అలెక్కెళ్ళి చూస్తూ ఉంటారు. అలెక్కెళ్ళి చూస్తూ ఏంటి నువ్వు గిట్ల మాట్లాడుతున్నావు అని చెప్పేసి అలెక్య అని అందరు తిరుగుతూ ఉంటారు. ఇంకా పద్మమ్మ అయితే అలెక్య చంప పగలు కొడుతుంది. ఏంటి ఏం మాట్లాడుతున్నావు నువ్వు, ఆదిత్య బాబు నాలు నీ మెల్లో వేయటం ఏంటి అంటే, అవును ఆదిత్య నా మెల్లో వేయాల్సిందే, నన్ను ప్రేమించింది, నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంది మొదట ఆదిత్య నన్ను అని చెప్పేసి ఇంకా అలేఖ్య అంటూ ఉంటుంది. ఆ మాటలకైతే సునంద కూడా చాలా కోపంతో రగిలిపోతుంది. ఇది ఇప్పుడు దాకా జరిగిందనమాట. ఇంకా తర్వాత ఏం జరుగుతుంది, ఆదిత్య నిజంగా అలేఖ్య మెల్లో నల్లపూసలు వేస్తాడా, లేదంటే ఆనంది మెల్లో వేసి అలేఖ్యకి బాధ్యతగా ఇంకెవరినన్ను ఇచ్చి పెళ్లి చేస్తాడా అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. అలేఖ్య అయితే ఇంకా నాకు ఈ నల్లపూసలు ఆదిత్య వేయాల్సిందే, మీరు అవునన్నా కాదన్నా ఆదిత్య నా భర్త, మనస వాచ నేను ఆదిత్యకి మనసు ఇచ్చేశాను, కానీ ఇదిగో ఈ ఆనంది మధ్యలో వచ్చి నా జీవితాన్ని చిందేసింది అని చెప్పేసి అలేఖ్య అయితే ఆనందికి వెళ్ళి ఏలెచ్చి చూపిస్తూ ఉంటుంది. ఏంటి దివ్య నువ్వు ఇలా మాట్లాడుతున్నావు అంటే, నేను దివ్యని కాదు అలేఖ్య, నేను తెలిసి కూడా ఎందుకు నువ్వు నన్ను దివ్య దివ్య అని ఎందుకు అంటున్నావు అని చెప్పేసి చాలా కోపంగా అయితే అరుస్తూ ఉంటుంది. ఆ మాటకైతే ఇంకా చూడు అలేఖ్య, ఆదిత్య గారు నా భర్త, తను నాకు తాళి కట్టిన భర్త అని చెప్పి అనగానే, ఓ తాళి కట్టాడు, అగ్రిమెంట్ తాళే కదా, ఆ రోజు ఇదిగో ఈ జీవన పెళ్లి చేసుకోవాలనుకొని భయపడి పారిపోతే నువ్వు ఇంకా మీ జ్యోతమ్మ కోసం తాళి కట్టించుకున్నావు. ఆదిత్యాన్ని నిజంగా ప్రేమించినావా, లేదంటే ఆదిత్యాన్ని నిజంగా పెళ్లి చూపులో చూసినావా, ఇవన్నీ జరగలేదు కదా, ఇవన్నీ జరగకుండానే నువ్వు ఆదిత్యకి భార్య అయ్యావు. అప్పుడు ఆదిత్యకి నీ మీద ఎటువంటి ఇష్టం లేదు, నా జ్ఞాపకాలతో ఉన్న ఆదిత్యాన్ని మనసును మార్చేసావు నువ్వు అని చెప్పేసి అలేఖ్య అంటూ ఉంటుంది. దివ్య ఇంకాపు అని చెప్పి అంటూ ఉంటే, దివ్య కాదు అలేఖ్య అని చెప్పేసి అలేఖ్య తన నిజ స్వరూపం ఇంకా బయటపడుతుంది. ఇంతలోకైతే జీవన అయితే అలేఖ్య నువ్వు సూపర్ అలేఖ్య, ఇలాగే కంటిన్యూ అవ్వు, ఆనందికి అయితే ఒక్కసారిగా దిమ్మ తిరిగిపోయే షాక్ అయితే ఇస్తున్నావు, ఇలాగే మాట్లాడు అని చెప్పేసి మనసులో అయితే ఇంకా అనుకుంటూ ఉంటుంది. ఇంతలోకైతే సునంద అయితే ఏం మాట్లాడుతున్నావు అలేఖ్య నువ్వు, అవును ఒకప్పుడు నువ్వు ఆదిత్యాన్ని ప్రేమించావు కాదనట్లేదు, మనసా వాచ ఆదిత్యాన్ని పెళ్లి చేసుకోవాలనుకున్నావు కాదనట్లేదు, కానీ ఎప్పుడైతే మీ తల్లిదండ్రులు ఆదిత్యకి కాళ్ళు లేవని నిన్ను తీసుకెళ్ళిపోయారో అప్పుడే నీ మీద ఆదిత్యకి ప్రేమన్నా మేము అప్పుడే అనుకున్నాము, నీలాంటి అమ్మాయి ఆదిత్యకి సెట్ కాదని. ఆనంది దేవుడి దయ వల్ల నా ఇంటికి కాళ్ళు అయింది, ఆదిత్యాన్ని మామూలు మనిషి చేసింది, అయినా ఇవన్నీ నీకు చెప్పాల్సిన అవసరం లేదు, ముందు బయటికి వెళ్ళు మర్యాదగా అని చెప్పి సునంద అంటూ ఉంటే, అమ్మ ఒక్క నిమిషం ఆగనే ఆదిత్య అంటూ ఉంటాడు. ఆ మాటకి ఏంట్రా ఆగేది, ప్రతిసారి దీన్ని వెనకేసుకొని రావటమే నీ పని అయిపోయింది అని చెప్పి ఆదిత్యనైతే అరుస్తూ ఉంటుంది. చూడు అలెక్య, జరిగిపోయింది ఏదో